ఇక తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కూడా శని అచ్యురుడు అధిపతి. కానీ వీరికి ఏలినాటి శని ప్రభావం చేత వృషభంలో గురుడు, శని జన్మంలో ఉండటం వలన కొంత ఉపశమనం ఉంటుంది. అంటే గత కొన్నాళ్ళుగా బాధలు పడుతున్నటువంటివి ఈ వారంలో కొంత ఉపశమనం, అంటే ఆశాజనకమైనటువంటి వార్తలు వినుట. ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యరీత్యా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శని ఏలినాటి శని ప్రభావం వలన ఆపాదమస్తకాంతం కూడా ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క రీత్యా అనారోగ్యములు ఏర్పడుతుంటాయి. అలాగనే బంధువర్గ రీత్యా కూడా మేలు జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఉద్యోగస్తులకు 2024 వరకు కూడా మంచి కాలం అనే చెప్పవచ్చు. వీరికి అనుకున్న చోటకు బదిలీలు జరుగుట, అలాగే రాజకీయ నాయకుల ద్వారా మేలు చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. అయినప్పటికీ కూడా కేతు శని సంచారం వలన వీరికి శనికేతువులకు జపాలు చేయించుతూ హోమములు, అలాగనే శివాలయంలో గురు శని మంగళవారంలో శివారాధన చేయించుకోండి. అలాగనే వీరికి తద్వారా బ్రాహ్మణ ద్వారా మహాలింగార్చన కానీ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు చేసుకున్నట్లయితే తగు శాంతి ఫలితాలని శుభ ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను.